30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ స్వయం చికిత్స ఆవేశ హాస్పిటల్ హైదరాబాద్. సచివాలయము ఆర్బీకలని ప్రభుత్వం నిర్మించింది, ప్రభుత్వ ఆస్తులు అవన్నీ కూడా. ఇప్పుడు ఓకే, మీరు ఓకే పంచాయతీ రాజ్ పరిధిలో మీరు వేసిన రోడ్లు ఏంటి అవి మాట్లాడదాం మనం. ఇప్పుడు రుద్రవరం మండలం మాచినేనిపల్లి రోడ్లో అక్కడ రోడ్లు వేయకుండానే వేశామని బిల్లులు దొబ్బేశారు అనేది ఒక పెద్ద కామెంట్ ఉంది. వాటి గురించి మనం మాట్లాడదాం. మీరు వెళ్ళి చూడండి ఒకసారి, వేసినామా వేయలేదా అని చెప్పేసి ఒకసారి చూడండి. ఇప్పుడు మీరు బాగుంది మీరు అడిగిన క్వశ్చన్ 100% చాలా మంచి క్వశ్చన్ అండి. ఈ రోజు ఆ పరిస్థితి ఉందా ఎక్కడన్నా? ఈరోజు జియో మ్యాపింగ్ వచ్చింది. ఒక రోడ్ వేయాలంటే వెళ్ళి జియో మ్యాపింగ్తో ఇక్కడ నుంచి ఇక్కడికి రోడ్ వేస్తున్నామని ఫోటో తీసి ఆ ఏఈ వెళ్ళి ఏ రోజు చేసిన వర్క్ ఆ రోజు డిజిటల్ బుక్లో ఆన్లైన్లో రికార్డ్ చేయాలి. ఎంతవరకు అయింది, ఆ రోడ్డు ప్రోగ్రెస్ ఏంటి, ఈరోజు మెటల్ రోల్ చేశారా, కాంక్రీట్ వేసారా, ఏం చేయాలి. మళ్ళీ రోడ్డు కంప్లీట్ అయిన తర్వాత అక్కడి నుంచే జియో మ్యాపింగ్తో ఫోన్లో ఫోటో తీసి అప్లోడ్ చేస్తే కానీ బిల్ రాదు. మరి ఎట్లాంటి ఎవడో పనికిమాలినోడు మాట్లాడే మాటలకి మీరు కూడా అట్లాంటి క్వశ్చన్స్ అడిగితే ఈరోజు నేను మీకు పేపర్ ఎవిడెన్స్ పెడుతున్నా. ఇది ఈరోజు నేను ప్రతి గ్రామంలో చేసిన అభివృద్ధి. ఈరోజు మున్సిపాలిటీలో మేము ఎంత అభివృద్ధి చేశాం, దీనికి అన్నిటికీ నేను కట్టుబడి ఉంటాను. మున్సిపాలిటీలో మేము ఈ 5 ఏళ్లలో ఎంత అభివృద్ధి చేశాం. మీరు ఇంటర్వ్యూకి వస్తున్నారని కాదు, నేను ఎప్పుడు మాట్లాడేటప్పుడు ఇప్పుడు నేను చెప్తాను, మీరే అన్నారు కదా మేము కెమెరాలు తీసుకొని వెళ్తాము మీరు చెప్పినట్టు కాదని. నేను కూడా మీకు ఇవ్వాలి కదా, మీరు కెమెరాలు తీసుకొని ఎక్కడికి వెళ్తారు, కెమెరాలు తీసుకొని వెళ్ళాలంటే మీరు ఎక్కడికి వెళ్ళాలనేది నేను చెప్పాలి కదా. నేను ఇస్తే కదా. ఇప్పుడు ఈ రోడ్డు వేసానన్నా, ఈ రోడ్డు మీరు నేను తయారు చేశాను చూడుకోండి, నేను వేసానా లేదా, ఆ గ్రామ ప్రజలను అడగండి అని నేను చెప్పాలి కదా. అందుకని ఇదంతా ఎవిడెన్స్ రెడీ పక్కా ఆధారాలతో వచ్చారనమాట. ఎస్, ఇప్పుడు మేము పిఆర్ కనెక్టింగ్ రోడ్స్ దాదాపు 95 కోట్ల వర్క్లు వేయడం జరిగింది. ఈరోజు మీరు చెప్పారు కదా మాచినేనిపల్లె 10 ఏళ్లను 2004 నుంచి 9 వరకు పెదనాయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ పడకన్న నుంచి గుర్రపమాన్లకి వెళ్తుంది రోడ్. అది వయా మాచిపల్లె అంటే మందలూరు, చందలూరు, నక్కలదిన్నె, మాచిపల్లె, గుర్రపమాన్లు వెళ్తుంది. ఈ 5 గ్రామాలు కనెక్టింగ్గా పోతుంది. ఇక్కడ నాగిరెడ్డిపల్లె మన మున్సిపాలిటీ పరిధిలో పడకన్న నాగిరెడ్డిపల్లె కనెక్టింగ్ వెళ్ళిపోతుంది. ఆ రోడ్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరమ్మతులు జరగల. మొన్న లాస్ట్ అంటే మనకి ఎలక్షన్ ఇంకొక 3 నెలలు ఉందన్నప్పుడు జనవరిలో దానికి శంకుస్థాపన చేసి ఆ వర్క్ ఈరోజు పూర్తి చేయడం జరిగింది. దాదాపు ఫస్ట్లో 1 కోటి రూపాయలు శాంక్షన్ అయితే 1 కోటి రూపాయలతో కంప్లీట్ కాదని చెప్పేసి మళ్ళీ కొట్లాడి దాదాపు 5,60,00,000 శాంక్షన్. ఛాలెంజ్ చేయగలరా? ఆ రోడ్డు నేను వేసే బిల్లులు తీసుకున్నారు వర్క్లు అనేసి? ఖచ్చితంగా. ఓకే, రోడ్డు వేయకుండా బిల్లులు తీసేయలేదు. లేదు, మీరు చూసుకోండి, మీరు చూడండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ ప్రాసెస్ అంతా జరగకుండా బిల్లు ఇవ్వగలిగితే జరిగిందని మనం కూడా అనుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా జరగకుండా ఎక్కడైనా బిల్లు ఇచ్చే పరిస్థితి ఉందా? ఇప్పుడు ఆళ్లగడ్డలో తిరిగి మళ్ళీ మీరు ఎమ్మెల్యే గెలిస్తే ఈ పనులు ఖచ్చితంగా పూర్తవుతాయని హామీ ఇవ్వగలరా? మా ఇంటర్వ్యూలో 100% పూర్తవుతాయి. ఏమేమి పూర్తి చేస్తారు? ఈరోజు ఏదైతే డిగ్రీ కాలేజ్ మేము ఆల్రెడీ శాంక్షన్ అయ్యింది విత్ పోస్ట్, సెకండ్ బ్యాచ్ ఇప్పుడు రన్నింగ్లోకి వచ్చింది. డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ 100%గా పూర్తి చేస్తాం. పూర్తి చేసి వాళ్ళకి పూర్తి స్థాయిలో డిగ్రీ కాలేజ్ని అందుబాటులోకి తీసుకొస్తాం ఆళ్ళగడ్డ పిల్లలకి అందరికీ కూడా చదువుకి. అదేవిధంగా ఆళ్ళగడ్డ ప్రాంతంలో మిగిలిన కొద్దిగా ఒక 5-6% ఎక్కడైతే మిగిలిపోయిన రోడ్స్ ఉన్నాయో ఆ రోడ్స్ అన్నీ కూడా పూర్తి చేస్తాను. అదే ఆళ్ళగడ్డ టౌన్కి సంబంధించి మున్సిపాలిటీకి సంబంధించి ఏదైతే డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలని ఉందో ఆ డ్రింకింగ్ వాటర్ అంతా కూడా ఇప్పుడు వర్క్స్ ఏవైతే నడుస్తూ ఉన్నాయో ఏఏబీ కింద అవన్నీ కూడా 1.5 సంవత్సరం లోపల పూర్తి చేసి ప్రతి ఇంటికి కూడా కుళాయి ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు మీరు అభివృద్ధి మున్సిపాలిటీలో ఇంత అభివృద్ధి చేశాం అది ఇది అంటున్నారు కదా, చాలా కామెంట్స్ వచ్చాయి కదా మున్సిపాలిటీ మీద. ఒక డమ్మీ కమిషన్ని పెట్టుకొని మీ ఇష్టారాజ్యంగా మున్సిపాలిటీలో రాజ్యం వేలారు. అసలు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రామలింగారెడ్డి గారి యొక్క సంతకాలు కూడా ఫోర్జరీ చేశారు. దాని మీద ఆయన మున్సిపల్ సమావేశం సమయంలో మీట్స్ బుక్లో కావచ్చు, మొత్తం కూడా అజెండాలో కావచ్చు తన సంతకాలు వచ్చేసాయి. తన సంతకం పెట్టకపోయినా ఎలా వచ్చాయంటే తన కోర్టును ఆశ్రయించడము. మళ్ళీ ఆయన సమీప బంధువైన ఏవి సుబ్బారెడ్డి గారికి వెళ్తే కూడా రాజకీయాలు ఇవన్నీ సహజంగానే జరుగుతుంటాయి, సర్దుకుపోవాలని ఆయన కూడా ఆయన సర్దుకుపోమని చెప్పినట్టుగా ఇవన్నీ కామెంట్స్ వచ్చాయి కదా. సరే, ఇప్పుడు మీరు మాట్లాడారు, మనం వెళ్దాం మున్సిపల్ చైర్మన్ గారికి. సార్ మీ సంతకం ఎమ్మెల్యే గారు ఫోర్జరీ చేశారా, ఎవరు చేశారు ఏంటని మీరు అడగండి అక్కడ ఓపెన్. ఇప్పుడు అవి కామెంట్స్ ఇప్పుడు వాళ్ళు నోటికి వస్తాయి. ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ అతని వయసు దాదాపు నాకు తెలిసి 50 ఏళ్ళ దగ్గర ఉంటుంది, 45 నుంచి 50 ఏళ్ళ మధ్యలో ఉంటాడు ఆయన. ఇప్పుడు నేనేమి అతన్ని నా గవర్నమెంట్ రాగానే ఏర్కొని తీసుకొచ్చి ఇక్కడ నువ్వు మున్సిపల్ కమిషనర్గా ఉండని నేను వేయలేదు. దానికి ముందర కూడా ఆయన ఎక్కడో మున్సిపల్ కమిషనర్గా
వివిధ ర్యాంక్స్ లో ఆయన పనిచేసి ఉంటాడు కానీ కదా. మీకు అనుకూలమైన అధికారులు తెచ్చుకోవడం మీ లెటర్ ఇస్తేనే కదా ఎవరైనా మీ దగ్గరకు రావాలి. ఒక పోలీస్ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, ఎఫెక్టివ్ గా ఈ ప్రాంతానికి కావాల్సిన విధంగా ఎఫెక్టివ్ గా ఎవరు పనిచేస్తారు అనే వాళ్ళని మనం తెచ్చుకోవడం జరుగుతుంటుంది. అంతేగాని ఇప్పుడు మీరు చెప్పినట్టు డమ్మీలను తెచ్చి పెట్టుకుంటారు. నాకేం అవసరం అండి డమ్మీని తెచ్చి? అంటే నేను 24 గంటలు ఆలగడ్డ మున్సిపాలిటీలో కూర్చొని ఏం జరుగుతుంటుందని చూస్తుంటానా? నాకు ఈ ఆలగడ్డ తాలూకాలో ఏం జరుగుతుందని నేను అలా ఉంటేనే డమ్మీ అధికారి ఉంటేనే మీ ఆటలు సాగుతాయి ఇక్కడ. అలా ఎప్పుడు మీ అనుకోదండి. సోదరి గారు కూడా కొన్ని పనులకు బిల్లులు పెట్టారట, ఆ బిల్లుల విషయంలో గందరగోళం జరిగింది, మళ్ళా మీరే దాన్ని స్టాప్ చేయించారనేది కదా. నీవు చేసే కమెంట్స్ చాలా తప్పు నాగరాజు గారు. నేను చెప్తున్నాను, అదేదో మీరు ఆన్ పేపర్ చూపించండి. ఈరోజు నేను అభివృద్ధి చేశానంటే నేను పేపర్ మీద చూపిస్తున్నా ఇది అని, ఊరికి అభియోగాలు చేయడం కాదు. మీరు పేపర్ మీద చూపించండి. మా సిస్టర్కి ఏం సంబంధం అండి? మా సిస్టర్ నిన్న కాక మొన్న ఎలక్షన్ వచ్చింది కాబట్టి నాకు సాయం చేయడానికి ఇక్కడ నాకు తిరగడానికి వస్తారు. ఎవరైనా సహజం. వేరే కాన్స్టిట్యున్సీస్లో జరగడం లేదా? వాళ్ళ బంధువులు ఎవరైనా నిలబడితే బంధువులు అందరూ వచ్చి సాయం చేస్తారు. ఈ నెలనో 2 నెలనో కుటుంబం అంతా రాజకీయంగా పెత్తనం చేస్తుంది. సార్ నాగరాజు గారు ఒక విషయం నేను చెప్పాను, నా సిస్టర్కి అట్లా అంత మున్సిపాలిటీలో చేసుకునే అంత అవసరం మా అక్కకి లేదు. ఆమె ఉండడానికి వరకు మా బావగారు కానీ వాళ్ళ కుటుంబం కానీ వెల్ ఆఫ్ బాగా ఉన్నారు. ఇది చిల్లర ఆరోపణ. నిన్నటి వరకు మా అమ్మగారు మీద చేశారు, ఈరోజు మా అక్క ఎందుకు వచ్చిందో మరి ఫస్ట్ టైం అమ్మగారు కూడా మరి మీ ఇలవేలిపోయిన మారమ్మ గుడి వద్దకు వెళ్ళి మరి ప్రమాణం చేశారు. ఇప్పుడు ఎన్నిసార్లు సమాధానం చెప్తారు? మొన్న ఏదో బ్లీచింగ్ పౌడరు అది ఇది అని చెప్పేసి ఒకటి చేశారు. బ్లీచింగ్ పౌడర్ అంటే మా అమ్మగారు ఇక్కడ కాంట్రాక్ట్ వేసుకొని మా మామగారి పేరు మీద ఇక్కడ చేస్తున్నారు. ఇమీడియట్గా ఎవరయ్యా, నాకు నిజంగా కూడా వాస్తవం కూడా బ్లీచింగ్ పౌడర్ కాంట్రాక్టర్ ఎవడో కూడా నాకు తెలియదు. నేను ఇమీడియట్గా మున్సిపాలిటీకి ఫోన్ చేసి ఎవరయ్యా ఎవరు ఏంటి సంగతి అనగా, సార్ అది ఎవరికి సంబంధం లేదు, శ్రీనివాస్ యాదవ్ అనేట ఆయన పొద్దుటూరు ఆయన చేస్తున్నాడు సార్ అంటే ఆయనకి ఇమీడియట్గా ఫోన్ చేసి శ్రీనివాస్ యాదవ్ గారు ఇలా జరుగుతుందంట, కొద్దిగా ఇట్లా వాళ్ళు మా మీద అభియోగం చేస్తున్నారంటే, సార్ అసలు నాకు సంబంధమే లేదు సార్, నేను మీ ఒక్క మున్సిపాలిటీకి కాదు సార్ ఇంకా 5 మున్సిపాలిటీలకు కూడా నేను చీపుర్లు ఈ బ్లీచింగ్ పౌడర్లు ఇవన్నీ కూడా సప్లై చేస్తుంటాను. ఆ విధంగా నేను వచ్చిందే కానీ నాకు ఇంతవరకు మీ ఇంటి దగ్గరికి వచ్చిన ఎప్పుడు కూడా దాఖలాలు కూడా లేవు సార్, కావాలంటే నేను వాయిస్ ఇస్తానని వాయిస్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను అనేది ఎక్కడికి పోతుంది? ఇప్పుడు భూమానాగిరెడ్డి శోభానాగిరెడ్డి కూడా రాజకీయం చేశారు, అప్పుడు మా పెదనాయన అందరూ కూడా చేశారు, మా నాన్న వాళ్ళందరూ. ఏ రోజు ఇట్లా చౌకబారు వ్యాఖ్యలు చేసుకోలే. వీళ్ళు ఎందుకు ఇట్లా తయారయ్యారో నాకు అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కటి కూడా పర్సనల్ క్యారెక్టర్ అసాసినేషన్కి తయారయ్యారు. ఇప్పుడు వాళ్ళ మీద లిస్ట్ ఆఫ్ కేసెస్ మీరు చూస్తున్నారు. ఇన్ని అభియోగాలు వాళ్ళ మీద పెట్టుకొని మేమైతే తప్పు కాదు, మేము కిడ్నాప్ చేస్తే మా ఆస్తులు కాపాడుకోవడానికి మేము కిడ్నాప్ చేసాం. చూసారా మీరు అవన్నీ వాళ్ళ స్టేట్మెంట్స్? మా ఆస్తులు కాపాడుకోవడానికి కిడ్నాప్ చేశాం అంటే చట్టం లేదు ఏం లేదు, నువ్వు ఏమన్నా చేయాలి. మా ఆస్తులు కాపాడుకోవడానికి వాడిని కిడ్నాప్ చేసాం. ఉన్నప్పుడు భూమా నాగిరెడ్డి గారు రాజకీయం చూశారు, శోభా నాగిరెడ్డి గారు రాజకీయం చూశారు. వారి రాజకీయానికి వారి వారసుల అఖిలప్రియ రాజకీయానికి తేడా ఏంటి? వారి రాజకీయంలో పెద్దరికం ఉండింది. ఒక మాట అంటే ఆ మాట ప్రకారం పోయేవాళ్ళు వాళ్ళందరూ కూడా. ఈరోజు వీళ్ళ దగ్గర ఆ కమిట్మెంట్ కానీ ఆ మాట అంటే ఆ మాట మీద పోయే పని కానీ వీళ్ళ దగ్గర లేనే లేదు అసలు. ఈరోజు వాళ్ళు చూస్తున్నారు కదా మీరు ఈ చౌకబారు వ్యాఖ్యలు ఏంటంటే, దీనిలో నిజంగా నిజం ఉంటే మీరు ఒక కాగితం తీసుకొచ్చి పెట్టి ఎస్ నువ్వు ఈ తప్పు చేసినావు చెప్పు దీనికి ఏం సమాధానం అంటే, నేను కూడా చేసింటే అవునండి, లేదంటే దానికి నేను సమాధానం చెప్పే పరిస్థితి లేదు, ఇది ఈ విధంగా జరిగేదని నేను చెప్తాను. కానీ ఏమీ లేకుండా ఊరికే ఇంట్లో ఆడోళ్ళ మీద ఇంకొకళ్ళ మీద మాట్లాడుతూ పోయేదేంది? ఏంటి అసలుకి మీ కుటుంబం ఇలవేల్పుగా ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ అహోబిల్లం లక్ష్మీ నరసింహస్వామిని అందరికీ భక్తి ఉంటుంది, కానీ నాన్నగారికి ఎంత భక్తి ఉందని నాకు తెలియదు. ప్రతి నెలకు ఒకసారి స్వాతి నక్షత్రం రోజున అహోబిలం వెళ్ళి మీరు అక్కడ మొత్తం పాదయాత్రతో కొండంత పైన లక్ష్మీనరసింహ అది ధ్వజస్తంభం ఇలా ఉక్కు స్తంభం అది తీల్చే ఇది కూడా ఉంది కదా, అక్కడ వరకు వెళ్ళాం మేము. అది ఇంకొక 2 కిలోమీటర్స్ మేము వెళ్ళేదానికి ఇంకో 2 కిలోమీటర్స్ పైన ఉంటుంది. అక్కడ వరకు అక్కడ జ్వాలా నరసింహస్వామి అని ఉన్నాడు పైన. జ్వాలా నరసింహస్వామికి ఎవరు వెళ్ళినా నడుచుకుంటూ వెళ్ళాలి, లేకపోతే డోలీలో వెళ్ళాలి. అక్కడ 9 నవనరసింహస్వాములు ఉంటారు, అందరినీ కూడా దర్శనం చేసుకోవడం జరుగుతుంది స్వాతి రోజు. పొద్దున్నే అర్లీ మార్నింగ్ 2:30-3కి ఇక్కడ బయలుదేరి వెళ్తే ఆఫ్టర్నూన్ దాదాపు 11:30-12 అవుతుంది అయిపోయేసరికి. అదే ఆశ్చర్యము, ప్రతి నెల స్వాతి రోజు క్రమము తప్పకుండా ఎమ్మెల్యే గారు తన అనుచరులతో వెళ్ళి నేను ఒక్కడే వెళ్తాను. ఎవరైనా దేవుడి మీద భక్తి ఉండేటోళ్ళు ఒకళ్ళు ఇద్దరు నా ఎంబడి వస్తారు. మంచిదే, అనుచరులు అంటే భక్తితో వచ్చే వాళ్ళందరూ కూడా వెళ్ళి ఖాళీ నడకతోనే ఒక్క చోటికి మాత్రమే వెహికల్లో వెళ్తారు, మిగతా అన్ని ఒక 4 5
5 దగ్గరలకు మాత్రం మనం నడిచే వెళ్ళాలి ఎవరన్నా, మిగిలిన 4 దగ్గరలకు మాత్రం ఎక్కడికెక్కడికి నడిచి వెళ్తారు మీరు? ఇప్పుడు మన అప్పర్ అహోబిలం తర్వాత వరాహ, తర్వాత మాలోల, తర్వాత జ్వాల, ఈ 4 నడవాల్సిందే. ఎవరు జ్వాలకి కష్టం కదా నడవడము? కొద్ది టైం పడుతుందంటే. ఇంత భారీ కాయం పెట్టుకొని ఎలా నడుస్తున్నారు మీరు? అలవాటు అయిపోయింది. ఆల్మోస్ట్ 2011 నుంచి వెళ్తా ఉన్నాను. ఎవ్రీ మంత్ వెళ్తాను. టైం ఉన్నప్పుడల్లా వెళ్తూ ఉంటాను. ఇంకా దాని తర్వాత భార్గవ నరసింహస్వామి దగ్గర కూడా దాదాపు ఒక 100 మీటర్స్ నడిచి ఒక 200 ఎంతో స్టెప్స్ ఉంటాయి. అదొక కొద్దిగా దూరమే నడవాలి. మిగిలిన అన్నిటి దగ్గరికి వెహికల్స్ వెళ్ళిపోతాయి. అంటే నాకు ఆశ్చర్యం ఉంటుంది. లాస్ట్ టైం నేను ఫ్యామిలీతో వచ్చాను అహోబిలం వచ్చినప్పుడు. అంటే రేపు ఎమ్మెల్యే గారు వస్తున్నారని. ఏంటి నాన్నగారు వస్తున్నారంటే, అవునండి ప్రతి స్వాతికి ఆయన వస్తారు, నడుచుకుంటూ వెళ్తారు, ఆయన పొద్దున్నే వచ్చేస్తారు వెహికల్ ఎడ్ పెట్టేసి పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్తారు. నేను ఆశ్చర్యపోయాను అనమాట. ఏం నాన్నగారికి ఇంత భక్తి ఉందా అనేసి. లేదు అంటే మీరంతా పుట్టి పెరిగిందంతా సిటీ అనుకుంటా, హైదరాబాద్. మళ్ళీ హైదరాబాద్ అయినా కూడా ఇంత భక్తి భావము. హైదరాబాద్ లో పుట్టి పెడితే భక్తి భావం ఉండదు. కల్చర్ వేరే కదా. మీ అంటే ఏజ్ గ్రూప్ తీసుకుంటే మాకన్నా కాస్త చిన్న వాళ్ళే ఉంటారు మీరు. మీ ఏజ్ గ్రూప్ అంటే కల్చర్ వేరే కదా, హైదరాబాద్ లో పుట్టి వేరే కల్చర్ వేరే కదా. మన ఇంట్లో బాటప్ కల్చర్ అట్లా అండి. చిన్నప్పటి నుంచి కూడా అమ్మ ఎక్కువ పూజలు చేస్తుంది, నాన్న కూడా రోజు పొద్దున్న లేస్తే దేవుడికి ముక్తారు. అట్లా వాళ్ళు చిన్నగా అలవాటు చేస్తా. మనకు కూడా దేవుడి మీద కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. అమ్మగారి మీద ఇంత ఇదిగా చెప్తున్నారు మీరు, ఆ ప్రేమ ఏదో అర్థమవుతుంది, అమ్మ ఇట్లా పూజలు చేస్తారని. మీరు రాజకీయాల్లో ఉండగా అమ్మ మీద, మీ అక్క మీద మీ ప్రత్యర్థులు కామెంట్స్ చేస్తుంటే మీకేమనిపిస్తుంది అసలుకి? చాలా బాధ అనిపిస్తుంది అండి. నేను ఒక విషయం చెప్తాను నాగరాజు గారు. మా అమ్మ ఈరోజు, నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆలగడ్డకు వచ్చిన వ్యక్తి కాదు. నాకు 37 ఏళ్ళు ఈరోజు. మా అమ్మ 40 ఏళ్ళు అయింది ఇంటికి వచ్చి. అంటే 1985లో మా నాన్నకి అమ్మకి పెళ్ళైనప్పటి నుంచి మా అమ్మగారు ఉన్నారు. అప్పటి నుంచి మా పెదనాన్నగారు 2 సార్లు ఎమ్మెల్యే చేశారు. అంటే నేనున్న ఎమ్మెల్యే పవర్ కంటే అత్యంత పవర్ఫుల్ టైం. అంటే పెదనాన్న పివి నరసింహారావు గారికి టికెట్ ఇచ్చి రాజ్యసభ మెంబర్ అయ్యి, నాన్న డైరీ చైర్మన్, అంత పవర్ఫుల్ టైంలో కూడా ఏ రోజు ఒక తప్పు చేయని వాళ్ళు ఈరోజు చేస్తారని నెట్ అనుకుంటారు. కేవలం విమర్శ చేయాలా? ఈరోజు ఎవరు నా కోసం పాటుపడితే వాళ్ళ మీద విమర్శ. ఈరోజు నా సిస్టరు ఇంతవరకు ఆలగడ్డకి ఏదో పండగనో మేము ఉగాదికో ఏదైనా చేస్తే ఒక వారము, ఒక 4 రోజులు వచ్చి వెళ్తుంది. అంతకు మించి ఎప్పుడు రాదు. ఇప్పుడు ఎలక్షన్ ఉంది కాబట్టి ఎవరు బంధువులైనా, నేనని కాదు, ఎక్కడైనా కానీ బంధువులు అందరూ వస్తారు. ఆ వారం రోజులు వాళ్ళకి ఓపిక ఉంటే తిరగడం, డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి నా తమ్ముడో, నా బావనో, నా అన్ననో, నా చెల్లెలో పోటీ చేస్తున్నారు, సాయం చేయండి అమ్మా అని అడగడం జరుగుతుంది. సహజం చేసేసి వెళ్ళిపోతుంది. అంతవరకు నా సిస్టర్కి సంబంధం. కానీ మా సిస్టర్ ఇది చేసిన ఎంత దుర్మార్గం అండి, ఎంత దిగజారుడు రాజకీయం. ఇంత అంటే నిజంగా అనిపిస్తుంది, ఇంత చిల్లరగా రాజకీయం చేయాల్సిన అవసరం ఉందా అని బాధ అనిపిస్తుంది. అంటే ఇంత వాల్యూస్తో కూడిన రాజకీయం మనం చేస్తుంటే వాళ్ళు ఇంత దిగజారిపోయి ఎక్కడికి అనేది లేకుండా కుటుంబ సభ్యులను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారంటే ఆలోచన చేయండి. ఈరోజు మీరు చేసిన తప్పుల గురించే ఎక్కడైనా మేము మాట్లాడతాము, కానీ ఎక్కడ కూడా మేము అభియోగాలు చేయలేదు. మీరు ఇది చేశారు, అది చేసేసారు అని చెప్పేసి తప్పుడు మాటలు మేము ఎక్కడ మాట్లాడేది. మీ మీద కేసులు రిజిస్టర్ అయిన తర్వాత, మీ మీద తప్పులు జరిగాయన్న తర్వాతే మేము మాట్లాడేది తప్పితే మేము ఎక్కడ ముందే మేము ఏది నువ్వు ఇట్లా చేసావు అట్లా చేసావు అని కూడా అభియోగం కూడా చేయలేదు నేను ఈరోజు వరకు. మీరు చూసుకోవచ్చిన మొత్తం నేను 5 ఏళ్లలో చూస్తూ ఒక మహిళ మీద ఇంకొక మహిళ అలా వాంటెడ్లీ ఎందుకు చేస్తుంది అనుకుంటారు? ఇంక ఏం చెప్పాలండి. ఇప్పుడు వాళ్ళకి ఇంగిత జ్ఞానం ఉండాలా? ఈరోజు వాళ్ళ సైడ్ అన్ని తప్పులు పెట్టుకున్నారు, ఈ సైడు అనాలా ఎవరో ఒకళ్ళని. మా నాన్ననంటే 40 ఏళ్ళు, ఆయనకి 40-50 ఏళ్ళు ఆయన పుట్టి పెరిగింది ఇక్కడ రాజకీయంలో. ఈ ప్రాంత ప్రజలు ఆయన మనస్తత్వం అందరికి కూడా తెలుసు. ఎవరు ఒప్పుకునే పరిస్థితి కాదు. ఆమె పిచ్చిలేసింది అనుకుంటారు. రెండోది నన్ను అనలేరు, ఎందుకంటే నేను 24 గంటలు ప్రజల్లో ఉంటాను. ప్రజలకు ఏ స్థాయిలో పలుకుతాను, కార్యకర్తలకు ఏ విధంగా అండగా ఉంటాను, ఎంతవరకు నేను వెళ్తాను, కార్యకర్తలకు ఇబ్బంది వస్తే అనేది అందరికీ తెలుసు. కాబట్టి నన్ను అంటే అది ప్రజలు ఏమనుకుంటారో అన్నీ తెలుసు. కాబట్టి ఎవరో ఒకళ్ళు అనాలి. 3వ వ్యక్తి మా అమ్మ ఇంట్లో ఉంటుంది, ఇంటికి పరిమితం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.